అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నాతో పాటు యాడ్ అయింది యాంకర్ చార్మి. సో ఇకపై తను కూడా న్యూస్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ టాపిక్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి. సో నేను చెప్పబోయే వీడియో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మీకు చూపించలేకపోతున్నా. సో మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది ఈ వీడియో. నిజంగా దాదాపుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి 19 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ అది అలాంటి వీడియోనే. ఇంకా దాంట్లో ఏమాత్రం అసలు కట్స్ లేవు, బ్లర్ లేదు, టింటే లేదు, ఏం చేయలేదు. రా ఫుటేజ్ రిలీజ్ చేశారు వాళ్ళు. అయితే ఈ ఇన్సిడెంట్ మనము ముందు నుంచే చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా మనకు అందరికీ మా యూట్యూబ్లో ఆల్మోస్ట్ 100% 99% మెంబర్స్ చూసే ఉంటారు. అయితే ఈ ఘటనకి సంబంధించి వీళ్ళని ఏమనాలి ఏంటి అనేది నిజంగా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనోజ్, వీళ్ళు సెన్స్ లేకుండా చేశారా? బికాస్ అంత సీక్రెట్ విషయాన్ని, ఒక 4 గోడల మధ్యలో జరగాల్సిన విషయాన్ని మీరు అసలు వీడియో ఎవడు తీసుకోమన్నాడు మిమ్మల్ని? సరే, మీ దరిద్రం కొద్ది తీసుకున్నారు, ఎవడు పోస్ట్ చేయమన్నాడు? మీరు పోస్ట్ చేశారు, లేకపోతే ఎవడు పోస్ట్ చేశారని పక్కకు పెడితే అసలు బయటకు రానిచ్చేటట్టు ఎందుకు చేసుకున్నారు? మీ ఫోన్స్లలో, ల్యాప్టాప్స్లలో ఎందుకు పెట్టుకున్నారు అనేది క్వశ్చన్, మెయిన్ థింగ్. అందుకోసం అని చెప్పేసి ఇద్దరి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? మరి మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ ఫోన్లో పెట్టుకోవడం అనేది బర్స్ట్ థింగ్. అది ఎవరైనా తీసుకుంటారు. నా ఫోన్ 10 మంది యూజ్ చేస్తారంటే ఎంతసేపు ఒక వీడియో లీక్ చేయడం? అసలు ఇంతవరకు వచ్చేంతవరకు వాళ్ళు ఎందుకు ఆగారు అసలు? అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో జెన్జీ కిడ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా సింపుల్గా మార్చేస్తూ ఉంటారు రిలేషన్స్ అనేది. ఇదొకటి బాగా బ్లండర్ మిస్టేక్. సరే, వాళ్ళు ఎంతమందితో రిలేషన్లో ఉంటున్నారు, దానివల్ల సమాజానికి ఇబ్బందా లేదా అన్నది కాదు ఇక్కడ. కానీ ఒకళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. ఆ అమ్మాయో అబ్బాయో ప్రీవియస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బెటర్గా మాకన్నా ఉంటున్నారని చెప్పి ఆ కుళ్ళుతో కావచ్చు ఇలాంటి వాటితో చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, కొన్ని మాటలు మాట్లాడారు. రిపోర్టర్లు అడిగారు, మీ రిలేషన్లో ఉన్నారంటే లేదు, మేము 1.5 year నుంచి రిలేషన్లో ఉన్నామని చెప్పారు. నిజంగా 1.5 year నుంచి వీళ్ళు రిలేషన్ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానం ఇస్తే అసలు ముందు ఇలాంటి పనులు చేసేవాళ్ళ? ఇంకోటి 18 నిమిషాల వీడియో పొజిషన్స్ మారుస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తూ అసలు మీకు ఆ వీడియో తీసుకోవడమే పెద్ద తప్పు అంటే, అది బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడారు చూడండి, అది ఇంకా పెద్ద తప్పు తెలుసా? మీరు నార్మల్గా బయటనే ఉండుంటే అది వేరే రకంగా పోర్ట్రేట్ అయ్యేది. కానీ ఇప్పుడు మీరు అందరి ముందుకు వచ్చి మీరు మర్యాదపూర్వకంగా మీరు వీడియో డిలీట్ చేయండి, ఎవరు చూడకండి. బ్రో, వరల్డ్ మొత్తం చూసింది, ఇండియాలో సగానికి, తెలుగు రాష్ట్రాల్లో సగానికి సగం జనాభా చూసింది. ఇప్పుడు మీరు బయటకు వచ్చి అలా మాట్లాడితే మీ పరువు గంగల పోయింది. పక్కబెట్టు. మీ ఫ్యామిలీలో రేపటి రోజు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నారు. నాకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అనిపించింది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏది కూడా అథెంటిక్గా లేదు. అంటే ఏదో బ్లఫ్ చేయడానికి ఆల్రెడీ ఒక వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఏదో చెప్పాలి, ఓకే మనం తెలిసిపోయాం కాబట్టి తప్పు అయిపోయిందని చెప్తే సరిపోద్ది అని, అంటే వదిలేద్దాం అనే ఇది కనిపిస్తుంది తప్ప నిజంగా వాళ్ళలో ఆ రిగ్రెట్ ఫీల్ కనిపించలేదు. మళ్ళీ మా పేరెంట్స్ ఇబ్బంది పడ్డారేమో, లేకపోతే తెలిసిన వాళ్ళు చూసారేమో, రేపొద్దు నన్ను ఇలా అనుకుంటారేమో అనే అసలు ఆ అమ్మాయిలో అయితే మొత్తానికి పోతే పోయింది, ఇబ్బంది ఏం లేదు, నేనున్నా, నాకు ఆడున్నాడు, లేకపోతే ఏదైతే అదేందున ఆ ఒక్క భావన కనిపిస్తుంది తప్ప వాళ్ళలో కనీసం ఆ రీగ్రెట్ ఫీల్ అనేది నిజంగా కనిపించట్లేదు. ఎంతవరకు వాళ్ళు లేదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వీళ్ళు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు ఇప్పుడు నేను చూడలేదు. నిజం చెప్తున్నా. ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ అంటే గుర్తొచ్చింది, ఇందాక మనోజ్ గారు మీరు చెప్పినట్టు ఈ జెన్జీ కేటగిరీ గురించి ఒక చిన్న 2 minutes మాట్లాడుకుందాము. ఏంటంటే, మీకు అబ్బాయి నచ్చాడు, అవి యాక్సెప్ట్ ఇట్, మీకు అక్కడ సిచ్యువేషన్ నచ్చట్లేదు బ్రో, ఇవన్నీ ఎందుకు? సిచ్యువేషన్షిప్, బెంచింగ్, అదేమంటారు బ్యాకప్, ఏందేమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారా? బెంచింగ్ బ్యాకప్ అని పెట్టుకోవడానికి ఫోన్ అనుకుంటున్నారా లైఫ్ని? మీరు నాకు అర్థం కాదు. సరే, ఇది అంత వదిలేండి, అసలు ప్రైవేట్ విషయాలు మీరు ఫోన్లలో ఎందుకు పెట్టుకున్నారు? అట్లా వస్తాయి నాకు అర్థం కాదు. అసలు ఆ వీడియోలు వాళ్ళు ఎంత ఓపిక చూడు, ప్రతి పొజిషన్ మారినప్పుడు. నేను ఆ 19 minutes వీడియో మొత్తం చూసా. వాళ్ళు చాలా ఇదిగా, అంటే వాళ్ళు ప్రీవియస్గా ఇలాంటివి చాలా దగ్గరుండి ఇదిగా చేసినట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి, వాళ్ళు దానికి ఎడిటింగ్కి పంపించారంటే ఇది ఇంకా వాస్ట్ తెలుసా. ఇది మరి నిజమా కాదా అనేది అఫీషియల్గా తెలియదు. బట్ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో ఎడిటింగ్కి ఇచ్చారంట, ఆమెనే లీక్ చేసి ఉండొచ్చు అంటున్నారు. కాదు బ్రో, నేను ఒక ఫోటో ఇగ్నోర్ అబౌట్ పెద్దవి మేమన్నా చిన్న ఫొటోస్ పెట్టుకుంటేనే వామ్మో ఎందుకోసం తలకాయ నొప్పి, అటువంటిది తమరు చేసిన కళాఖండాలని ఎవరికో చూపెట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. వెబ్సైట్లోకి వెళ్ళిపోండి, ఇంకా మనది WWలో ఉంటుంది కదా, వెళ్ళేసి మీరు కూడా చేసేయండి, అయిపోద్ది.
తెలుగులో చాలా తక్కువైపోయారంట ఇప్పటికే. ఇక సెన్స్ ఉండాలి కదా కనీసం చేసే ముందు. సరే మీరేదో చేశారు, బయటకు వచ్చిన తర్వాత అయినా తొందరగా డిలీట్ చేయాలన్న ఇంహిత జ్ఞానం లేదా? ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? అది అవునా కాదా? ఇప్పుడు డిలీట్ చేయాలనుకునే ఆప్షన్ ఎంతసేపు కాదు, డిలీట్ చేయించగలుగుతారు. మీరు ఎందుకు ఉంచారు మరి అన్ని రోజులు? అందరు చూడాలనేనా? అంటే మీ పర్స్పెక్టివ్ ఏంటి? మరి మీ పేరెంట్స్ అసలు వాళ్ళు అసలు మీకు ఎందుకు అంత పర్మిషన్ ఇస్తున్నారు? ఇంత అయినా కూడా ఇంకా మీరు బయటకు వచ్చి చెప్పడం ఏంటి? అని ఇంకోటి ఏంటి చార్మి, వాళ్ళు ప్రెస్ మీట్లు మాట్లాడింది ఏంటి, లేదు మేమిద్దరం ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సెస్, సో మా మీద కోపంతో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావాలని చేసిందని వాళ్ళు ఒక మాట చెప్పారు. దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, చిన్న లాజికల్గా మాట్లాడుకుందాం. సపోజ్ నా ఫోనే ఉందనుకోండి, నా ఫోన్లో అలాంటి పిక్స్ లేకపోతే అలాంటి వీడియోస్ ఉన్నాయి అనుకోండి, ప్రైవేట్లోకి వెళ్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు సంబంధించిన మీ గ్యాలరీలో మీ ఆల్బమ్స్లో ఏదన్నా అలాంటి అభ్యంతరకరమైన ఒక పిక్ కానీ ఒక వీడియో కానీ ఉందంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది? ప్రైవేట్లో ఉంటుంది. ఎవరికి యాక్సెస్ ఉండదు కదా. ఇప్పుడు మన దగ్గర నుంచి ఫోన్ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు, ఆఫీస్లో కొలీగ్స్ తీసుకుంటారు, ఒక ఫోన్ చేసుకుంటూ ఉంటారు. సరదాగా ఆడు దోలోడని చెప్పి ఆడు గ్యాలరీ ఓపెన్ చేసిన మొత్తం బయటపడుతుంది. మరి వీళ్ళు ఎందుకు దాన్ని ప్రైవేట్ చేయలేదు? అది కావాలని ఫేమ్ కోసమా, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో అనుకోకుండా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఏదో బట్టకాల్సిన మీద ఎటువో నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, ఇది నేను చెప్పిన తర్వాత నాకు చాలా హేట్ వస్తుందని నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో ఏంటంటే అమ్మాయిలు పేరెంట్స్ ఒప్పుకోకపోయినా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్ ఇదిగోండి మేము ఇంత చేసాము, మీ పరువు పోతుంది బయట పెడితే అని బ్లాక్మెయిల్ ఇంట్లో పేరెంట్స్కి చేస్తున్నారు. వీళ్ళు అలా ఏమన్నా చేశారేమో అని చెప్పి నేను కొన్ని కమెంట్స్లో చూస్తే కొంతమంది అది మాట్లాడుతున్నారు, ఏ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అందుకే కథలన్నీ పడుతున్నారు అని. అది సంగతి. కింద ఇంట్లో సరిపోతుంది కదా. అంటే ఇది నిజమో కాదో తెలియదు. చాలా మంది కింద నేను కొన్ని వీడియోస్లలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు లేదా నార్మల్గా వాళ్ళది కనుక్కుందాం అసలు టాపిక్ ఏంది అని కింద కమెంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏదో కావలిచ్చే చేసిరు, వాళ్ళు ఏదో ఆశించే చేసిరు అంటున్నారు తప్పించి ఎవరు కూడా అరే పాపం అని అంటలేరు తెలుసా. అది సంగతి మీది. సో ప్రజెంట్ మీ పరిస్థితి ఆ లెవెల్లో ఉంది. అంటే ఇదనే కాదు, మనం ఇవాళ రేపు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చార్మి ఎంత రెచ్చిపోయి మళ్ళీ అసలు వాళ్ళ అందాలు ఆరబోతు, కానీ వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు. రీసెంట్గా అంటే అందరూ పబ్లిక్గా వెళ్ళి నా దండం పెట్టి దేవుడికి దాన్ని కూడా ఆ లడ్డూని అపహాస్యం చేయడం, లేదంటే నలుగురు నమ్మేదాన్ని ఏదో వెగతాళిగా వెటకారంగా వెకిలి చేష్టలతో మాట్లాడటం కావచ్చు, అండ్ వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ అవుట్ఫిట్స్ కావచ్చు, పిచ్చి పిచ్చి అవుట్ఫిట్స్తో జనాలకి మెంటల్ ఎక్కిస్తున్నారు. మళ్ళీ పొరపాటున ఎవరన్నా కామెంట్లు పెడితే మళ్ళీ వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్లు, మళ్ళీ ట్విట్టర్లో పోస్టులు, వాళ్ళని ట్యాగ్ చేయడాలు. అసలు నాకు అర్థం కాని విషయం, ఒక అమ్మాయిగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? కేవలం నీ అవుట్ఫిట్ కనుక మంచిగా నువ్వు పెట్టుకుని ఉంటే నీకు అసభ్యకరమైన కామెంట్స్ వచ్చాయా? నాకు ఇప్పుడు కూడా నేను నార్మల్గా నేను కూడా జీన్స్ వేసుకుంటానండి. నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఈవెన్ ఐ విల్ వేర్ సమ్ యునో షోయబుల్ స్లీవ్లెస్. నేను స్లీవ్లెస్ వేసుకుంటాను, కంఫర్టబుల్గా వేసుకుంటాను. ఐ హ్యావ్ ఇట్ అండ్ లైక్ నేను మెయింటైన్ చేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ప్రైవసీ కొన్ని చూసుకుంటాం, అరే ఇది పెట్టకూడదు ఇది పెట్టాలి అని చెప్పేసి. ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల నాకు ఇప్పుడు ఈ మధ్య ఏఐ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏమైందంటే వీళ్ళు నిజంగా చేసిన ఏఐ క్రియేటెడ్ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఇంకా వర్స్ట్ అవుతుంది. సో ఇలాంటివి మీ ఫోన్లలో ఉంటే రేపటి రోజు మీకే కాదు, మీకు వచ్చే వాళ్ళకైనా సరే, ఫర్దర్గా మీ ఫ్యూచర్లో పిల్లలకైనా సరే, మీ పేరెంట్స్కి అయినా సరే తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తుంది. ఇంత దిగజారిపోయిన పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఈ నిబ్బా నిబ్బి వేసాలని ఎందుకు అంటారో తెలుసా? ఇందుకే. ద రీజన్ ఈస్ దట్ ఇప్పుడు మనకి ఆ మాట వింటుంటే ఏ నిబ్బా నిబ్బిగా అంటే కామెడీగా, కానీ నిజం ఇది. మీరు చేసే చేష్టల వల్ల, మీరు చేసే కథల వల్లనే మిమ్మల్ని నిబ్బా నిబ్బిలు అంటున్నారు. పొద్దున్న లేస్తే ఐ లవ్ యూ, ఐ హేట్, ఏంది అది? ఆ ఫ్యామిలీ లైఫ్ అనుకుంటున్నారా, లవ్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? మీకు ఇష్టరాజ్యం అవుతుంది రోజుకింత. ఎప్పుడైతే మీరు మానుకుంటారో అప్పుడు ఆ పేరు కూడా పోతుంది మీకు. సో అది సంగతి. సో ఓవరాల్గా ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఏమని అంటే మనం ఒక పని చేస్తున్నామంటే అది ఏదైనా సరే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మీకు గుర్తొస్తేనే, అది జెన్జీ కిడ్స్ అయినా, 90 కిడ్స్ అయినా, 2K వాళ్ళు అయినా, లేకపోతే 21 అయినా, ఎవరైనా సరే ఫస్ట్ థింగ్ మీరు ఒక పని చేస్తున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు సమాజం గురించి, సమాజం వచ్చి మిమ్మల్ని దాడి చేసిద్దో లేకపోతే మిమ్మల్ని మాటలతో వేధిస్తారనో కాదు, కానీ దాని తర్వాత రియాక్షన్ ఏంటి అసలు పాయింట్ నాట్ 1%, ఇది మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుద్దా అనే ఒక్క థింగ్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఒకప్పుడు అబ్బాయిలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు జెండర్ ఈక్వేషన్స్ ఏం లేవు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా చెప్పుకోవాల్సింది, లేకపోతే ఎలాంటి దరిద్రాలు చూడాల్సి వస్తుంది నిజంగా.
సో ఏదైనా పని చేసే ముందు దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఒక ఇప్పుడు మన ఫోన్కే మనం కవర్ వేసుకొని తిరుగుతామండి. ఎందుకు పగిలితే మనకి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాంటిది మన లైఫ్కి సంబంధించి మనం ఏదైనా స్టెప్ తీసుకుంటున్నాము అంటే కాన్సిక్వెన్సెస్ తెలియకుండానే అగాధం ఎట్లా ముందుకు పోతుందని నాకు అర్థమవుతలేదు. అంటే మేము రాంగ్ అన్నట్టు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మేము చెప్పిన తర్వాత కూడా చాలా మందికి రాంగ్ అనిపించచ్చు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మేము యాక్చువల్గా ఈ వీడియో ముందు డిస్కస్ చేసుకోవడానికి ముందు ఇలాంటి వీడియోస్ మేము చేయకూడదు అనుకున్నాం. కానీ వాళ్ళు చేసిన ఆ పత్యాపారం పెంటకోల గురించి మీకు చెప్పడానికి కాదు, ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పుకునేటోళ్ళు వాళ్ళ వల్ల ఒక దాదాపుగా కొన్ని మిలియన్ షేర్స్ వెళ్ళినాయి, ఆ వీడియో మిలియన్ కామెంట్స్ వెళ్ళినాయి. సో ఇప్పుడు నేను కామెంట్ పెట్టానంటే ఒక వీడియోకి నా ఫాలోవర్స్ ఎవరైతే 4000 మంది ఉంటారో ఆ 4000 మందికి అందరికి వెళ్ళిపోతుంది కదా. సో డైరెక్ట్గా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఇండైరెక్ట్గా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో ఏ ఒక్క చిన్న పిల్లడు చూసినా సరే ఓకే నేను కూడా చేయొచ్చా అనే భావన వస్తుంది కదా చాలా మంది పిల్లలకి. సో దానికోసమే ఎగ్జాక్ట్లీ సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మస్ట్గా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తున్నాడు మన టీవీ.